రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం కోసం, సంక్షేమాన్ని అందించడం కోసం గత 5 సంవత్సరాల్లో కోవిడ్ కష్టకాలంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఏ రోజు సంక్షేమం అనేటువంటిది ఆగలేదు ఈ రాష్ట్రంలో. 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు రమారమి నాకు తెలిసి 3,95,000 3,90,000 కోట్ల రూపాయలు. అప్పటికే 2019 సంవత్సరానికి మా అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పింది మరో 3 లక్షల కోట్ల రూపాయలు. మొత్తం మీద మేము మొన్న అధికారంలోంచి పోయేటువంటి సమయానికి 2024 మేము ఏ రోజైతే అధికారాన్ని కోల్పోయామో ఆ సమయానికి రాష్ట్రం తాలూకు అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. కానీ మీరు చెప్పింది 14 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, 10 లక్షలు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం జింబాబ్వే అయిపోతుంది, మరోటైపోతుంది అని చెప్పి మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి మీరు చేసేటువంటిది మోసం. ఇదంతా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తారు. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకునేంత వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే మీరు ఈ 10 నెలలు, ఈ 9 మాసాల్లో రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల ద్వారా, అమ్మఒడి ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పైపోయారు. నిరుద్యోగ వృత్తి ద్వారా ఒక 6,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం. అన్నదాత సుఖీభావ ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి 1,500 రూపాయలు చెప్పి నెలకిస్తామని చెప్పారు. నాకు తెలిసి రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల మధ్య ఇప్పటికే అనేక ఉద్యమ కార్యక్రమాలు రూపొందించాం. గతంలో రైతుల పక్షాన పోరాటం చేశాం. కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసి 15,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో పేదవాడి మీద వేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశ. మీరు చెప్పినటువంటి ఆ 15,000 రూపాయలు చెప్పిన ఆ పిల్లలకి ఇస్తారన్నారు. 1,500 రూపాయలు చెప్పిన ప్రతి నెల మహిళలకు ఇస్తామన్నారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయింది. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే 5 సంవత్సరాలు 20 లక్షల మంది కంటే ఒక సంవత్సరానికి 4 లక్షల మంది. ఈ సంవత్సరంలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకు. మండలిలో మా సభ్యులు అడిగితే ఇస్తామని చెప్పాం కానీ మేము చెప్పాం కానీ ఇప్పటికి ఇంకేవ్వలేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. చెప్పాం కానీ ఇస్తామన్నామా అని చెప్పని అడుగుతా ఉన్నాడు. సో ఇన్ని రకాలుగా ఇన్ని మోసాలు కేవలం అధికారం కోసం ఏ గడ్డన్న తినడానికి వెనుకాడం అనేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందో, ఎన్నికల్లో చెప్పిందో, అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారో హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ. ఇది మరి ఎవరు చెప్తారో, ఎవరితో చెప్పించుకుంటారో ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాలని అన్నింటినీ కూడా విమర్శించి అందుకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి 3 ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కూటమి పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా
ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతాము. థ్యాంక్ యూ.